గంగిరెద్దులు వచ్చారండి, వాళ్ళకని పట్టుకెళ్తున్నాను అనమాట. చెప్తాను, చదవండి. పేర్లు చెప్తాను, మా పిల్లల పేర్లు అయ్యి చదవండి. సాయిరామ్. ఓ సాయిరామ గారు, సాయిరామ గారు పరశురామ్. ఓ పరశురామ గారు, పరశురామ గారు గారికి మేడలారికి భాయంకల్లు నీరేదువునా బెమ్మాదువులు ఎక్కడ బాబు ఎల్లప్పుడు గమ్మని కలగేస్తా ఉన్నాను. హారిక. హారిక. ఓ హరికాయమ్మ, హరికాయమ్మ గారికి మేడలారికి అత్తమామకే ముద్దుకోడలు చారమ్మగారు, బాబు గారు, ఉల్లమ్మగారు, ఎక్కడ బాబు దిగురు కలిగి ఇచ్చేసానండి. చిన్నప్పుడు అమ్మ మా పేర్లు అందరి, మా చిన్నమ్మగారి పిల్లలవి, మాది, మా తమ్ముడిది, మా అన్నయ్యది, అందరి పేర్లు చదివించేవారు అనమాట. అలా వాళ్ళు చదివితే మంచిది, ఆశీర్వాదిస్తే అది మంచిగా ఉంటుందని చెప్పేసి అంటారు అందరూని. అందుకనే నాకు అదే అలవాటు అయిపోయింది. అందుకే అలా అలవాటు అయిపోయింది అన్నమాట. పిల్లలకి ఎప్పుడు కూడా చదివిస్తాను, వాళ్ళు ఆశీర్వదిస్తే మంచిదని. ప్రతి సంవత్సరం ఏడాది సంక్రాంతికి కనుమ రోజున వాళ్ళు రావడం, మేము ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వచ్చేసామండి జగ్గన్ తోటకి. జనం మాట బేవచ్చం జగ్గన్ తోట తీర్థంగా అయితే వచ్చాము. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకా అయితే వచ్చేసామండి జగ్గన్న తోటకి. ఇంకా ఇక్కడ చూసారండి అసలు ఎంత బాగున్నాయంటే ఆ పచ్చని పైరులు, ఫొటోస్ అందరూ ఎంత బాగా తీసుకుంటున్నారో. ఆ రోడ్ అంతా ఇంకా కలకల్లాడిపోయింది, జనాలు అయితే మామూలుగా లేరు. మేము స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అయ్యాం, ఇంటి దగ్గర 3:30 అయిపోయింది. మా తమ్ముడు వెళ్తానని చెప్పి ఎందుకో చాలా లేట్ చేసాము, ఇంకా త్వరగానే వచ్చేసాం. కానీ అప్పటికే ప్రభలన్నీ ఎదురొస్తున్నాయి అన్నమాట. అలా వస్తున్నప్పుడే మేము కొంచెం వీడియో షూట్ అయితే చేసాము. అంతా తమ్ముడే షూట్ చేశాడనమాట. నువ్వు చెప్పినానా, నీకేమనిపించింది ఈ ఎక్స్పీరియన్స్? కొత్తగా అనిపించింది అంటే ఎప్పుడూ ఉండే జగ్గన్న తోటలో ఈసారి నాకెందుకో జనం చూసేటప్పటికి ఎక్కువగా అనిపించింది. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాను, మళ్ళా ఆఫ్టర్ 20 years, మేబీ 20 years ఉండొచ్చేమో, అంత 20 years తర్వాత రావడం, ఆ వైబ్, ఆ లైవ్లో చూడడం, ఒక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. అసలు స్పెషల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రభకి ఆ శక్తి భగవంతుడు ఉంటుందేమో తెలియదు, కానీ వాళ్ళు తిప్పుతున్నప్పుడు ఆ బరువు, ఆ వెయిట్ అసలు నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్ అది ఈ టైంలో నేను మీదకి వచ్చేస్తాను, పడిపోతుందేమో అనుకున్నాను నేను, కానీ ఎక్కడన్నా వెతుక్కుని. అవును, అది వాళ్ళ అమ్మ చాలా బాగా కంట్రోల్ చేశారు. అసలు మేము అక్కడ ఉండకపోవడం కరెక్ట్ కాదు, కానీ మేము అప్పుడే వస్తున్నాం అన్నమాట అండి. ఇంకా దారి వాళ్ళు అనుకోకుండా రావడం, మేము దగ్గర నుండి చూడడం మా అదృష్టం అనిపించింది నాకైతే. ఎప్పుడు అంత జనాల్లో వెళ్ళి చూడలేం మేము, మాకు దారికి ఎదురు రావడం వల్ల మనం ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కదా మనకి. అసలు ఎంత వైబ్ అంటే ఏంటంటారు, గూస్ బంప్స్ వచ్చేసినాయి అసలు. ఆ జనం చూసేటప్పటికి ఎక్కడెక్కడి నుంచో. అసలు ఈ పండగ ఈసారి బాగా మాస్ క్రౌడ్ వచ్చింది. అంటే మేబీ మేబీ గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు, చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, ఏదైనా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలకలలాడిపోయింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మేము అనుకున్నాం, మా ఫ్రెండ్స్ మేమందరూ అనుకున్నాం ఏంటి సార్ ఎక్కడెక్కడ ట్రాఫిక్, మేము ఎవ్రీ ఇయర్ వస్తాము, బట్ ఈ ఇయర్ చాలా బాగా క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట. ఇదేనండి ప్రభలంటే ఇవే మాట. ఎంత పెద్ద పెద్దగా కట్టి దాన్ని మోసుకుంటూ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ దాన్ని తోటి నాట్యం, అది ఏంటంటారు, గిరగిరా తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఇలా తీసుకొస్తూ వాలిపోతున్నట్టుగా చాలా అసలు ఎంత బాగుందంటే చాలా ప్రభలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ జగ్గన్ తోట అనేది అంటే ఒక తోటలోని పక్కన పెదబుడి అని, ఇలా చిన్న చిన్న పుల్లెటూరు అని, ఆవిడని, ఇలా అన్ని ఊర్లు, చిన్న చిన్న ఊర్ల నుంచి మనకి ప్రభలు వస్తాయన్నమాట. చిన్న ఊర్లు ఏం కాదు కానీ అంటే చుట్టుపక్కల ఊర్లు మాట అండి అవన్నీ కూడా. ఆ ప్రభలన్నీ తీసుకొచ్చి పొద్దుటప్పటి నుంచి 9 నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ తీర్థం అనేది జరుగుతుంది. ఆ ప్రభలకి మేము ఏం చేస్తామంటే ఈశ్వరుడని నమ్మడం ఏంటంటే ఈశ్వరుడికే పూజ చేసుకుని, అంటే ప్రతి దేవుడు, ఆంజనేయ స్వామి మీద కూడా ప్రభలు కడతారు, ప్రతి దేవుడి మీద అందరి మీద మనం పళ్ళు అవి పెట్టేసుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని ఆ ప్రభలకు దర్శనం చేసేసుకుని ఆ దేవుడికి అక్కడ సరదాగా అందదు. అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే
కౌశికి నది కదా అది, నది కాదు కానీ కాలువ టైపు కౌశికి ఏదో అంటారు దాన్ని. అక్కడి నుంచి తీసుకొస్తారండి ఆ నీళ్ళల్లోంచి ఆ కుర్రోళ్ళు అదిగోండి వచ్చేసింది. అసలు ఇక్కడండి నేనైతే చూడలేదు, వీడియో తమ్ముడు తీసారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎంతలా బ్యాలెన్స్ చేసి తీసుకొస్తారంట. ఆ కోలాటం వాళ్ళు వేస్తుంటే బయట నుండి కూడా మనం దిగితే బాగుండు అని అంత అనిపిస్తుంది. ఆ చుట్టూ ఉన్న జనాలు చూసారండి, అసలు మేము చూపిస్తుంది 1% అంతే వెళ్ళిపోయినాయండి. చాలా లాస్ట్ మూమెంట్ లో వచ్చాడు యాక్చువల్లీ. ఆల్రెడీ ప్రభలు స్టార్ట్ అయిపోయినాయి, అంటే వచ్చి కంజేపు అక్కడ పెడతారు, పెట్టి ఆ పొలాల్లోని తర్వాత రిటర్న్ వెళ్ళిపోతాయి. ఆ రిటర్న్ వెళ్ళే మూమెంట్ లో మనం అదే టైంకి రీచ్ అయ్యాం అక్కడికి. కరెక్ట్ మంచి టైంలో బాగా క్యాప్చర్ చేసాం. నిజంగా మేము ఈ కనుమ షూట్ చేసేదండి నిజంగా చాలా బాగా మేము ఎంజాయ్ చేసాము. అలాగే ఇంచుమించుగా 4-3 సెల్ల నుంచి కెమెరా నుంచి వీడియోలు తీసి పెట్టమాట. అంటే 4-3 అంటే మాకు వీలైనంత వరకు క్యాప్చర్ చేస్తాం. ఇక్కడ జగ్గన్న తోట లేదా గంధమారిపాలెం, అలాగే మందపల్లి, మందు కాలుపు, ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఈ వీడియో అంతా కూడా మీరు చూడండి. సంక్రాంతికి ఎందుకు రావాలంటే ఆ వైబ్ అనేది, ఆ సంక్రాంతి వైబ్ చాలా బాగుంటుంది. ఆ వైబ్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన ఆఫీస్ కొలీగ్స్ కానీ, లేకపోతే మన రిలేటివ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఆ వైబ్ అనేది క్రౌడ్ లోని అక్కడ జరిగే అన్ని చాలా మంచి మెమరబుల్ మూమెంట్స్ అన్ని తగులుతాయి అన్నమాట. అక్కడ మనం అన్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ అంటే బ్యాచులర్స్ ఏమో వేరే వెళ్తూ ఉంటారు, అక్కడ బీచెస్ ఉంటాయి, ఇంకా అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ అయితే మేమంతా ఇంకా ఈవినింగ్ అయినప్పుడు అక్కడ అటు ఎస్యానం కూడా ఈసారి బాగా ఈవెంట్ జరిగాయి, అటు వెళ్ళాము. బీచ్ అది చాలా మినీ గోవా లాగా ప్లాన్ చేశారు. మినీ గోవాలా ప్లాన్ చేసి అక్కడ చాలా బాగా చేశారు. చూడండి ఎస్ఆర్ఎన్లో మనకి చాలా బాగుందంటండి బీచ్ డైని. మన వాళ్ళు ఎవరైనా చూస్తే వెళ్ళండి. మన చుట్టూ ఉన్న అందాలు మనం ఎంజాయ్ చేయాలి. అలాగే ఈ సంక్రాంతి అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ పండుగ ఈ 3 రోజులు కూడా మన ఫ్యామిలీతో మన కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ నేచర్ని నిజంగా చూస్తే కొబ్బరి తోటలు అసలు చూడండి సన్సెట్ మాట. ఇంకా ఈ సన్సెట్ అసలు నిజంగా వీడియో కన్నా రియల్ గా చాలా బాగుంది కదా. నువ్వే కదా వీడియో షూట్ చేసినప్పుడు నాకు ఎందుకో ఒక్కసారి వ్యూ చాలా అనిపించింది, బాగా అనిపించింది. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఇంకా పెద్ద ప్రభ కనబడుతుంది కదండి. ఇది రావులపాలెం పక్కన గంధవారిపాలెంలో అన్నమాట. మా సాయిరాం పరశురాం హారిక ఇక్కడికి వచ్చారు. మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చారన్నమాట. మేమేమో జగ్గన్ తోట వెళ్ళాము, నేను మా తమ్ముడు మా డాడీ జగ్గన్ తోట వెళ్ళాము. వీళ్ళేమో ఇక్కడికి వచ్చారండి. ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది. అలా వేరు రోజులు వస్తారంటండి, ఆయనే ఇవన్నీ చేస్తారంట పూజని. అయితే ఇంకొక దిక్కున మన జగ్గంతో ఏం చేస్తారు, ఆచార్యులు కూడా ఆ ప్రభ దగ్గర ఉండి తీసుకొస్తూ ఉంటారు. ఒక మనిషిని మోస్తే ప్రభ కదా అసలు వాళ్ళు పట్టుకుంటూ మాకు చూడగానే భయం వేసిందని అలా తిప్పుతూ ఉంటారు కదా, వాళ్ళు అలా పట్టుకుని ఉండడం. ఇదంతా కూడా కోనసీమలో ఎక్కువగా జరుగుతాయి అనుకుంటున్నాను నేను. గోదావరి సైడ్ మన సైడ్ బాగా జరుగుతాయి ప్రభల తీర్థాలు అనేది, కోడి పందాలు. భీమవరం కూడా గోదావరి జిల్లాలో బాగా జరుగుతాయి. 2 గోదావరి జిల్లాలో ఇవి చాలా బాగా జరుగుతాయండి. ముఖ్యంగా ఈ కోనసీమలో ఈ ప్రభల తీర్థం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్. మనం అంటే నైవేద్యాలు పెట్టుకుని చుట్టాలందరూ రావడం, ఇంకా ఒక రకంగా కొత్తల్లుడి ఫేమస్ 3 రోజులు కనుమ ఇంకా ఎక్కువ. మనమైతే చూడండి ఇక్కడ చూసారు కదా అసలు ఎంత. ఈతకోటలో వచ్చే ప్రభ వచ్చే వరకు గంధమారిపాలెం అన్ని ఆగిపోతాయి. ఈతకోట ముందెళ్ళాలి, తర్వాత ఇవన్నీ వరుసగా అసలు మీతో షేర్ చేసుకుంటున్నాం కదండి. అసలు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వచ్చి మీరు పండగల్లో మా ఇంటికి వచ్చేసేయండి, చక్కగా చూసేసుకోండి. ఎంత బాగుంటుందంటే గోదావరిలో చూడండి అదిగో ఎలా చూడు ఎలా పరిగెట్టుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. కూడా తీసేస్తారమ్మా ఒక టైమింగ్ లో తీసుకెళ్తారు. క్రౌడ్ అంతా బయటికి రావాలి, ప్లస్ తగులుతుంది కదా మొత్తం ఆ ఊరంతా కూడా పవర్ కట్ చేస్తారు. ఎందుకంటే పైన తగులుతాయి కదా కేబుల్స్ అవి మొత్తం. ఇక్కడ తీర్థం మాట, ఇక్కడ ప్రభలను పెడతారు. ఇక్కడ ఇంచుమించు ఎన్ని ఊరి ప్రభలు వస్తాయండి? 9 ఊర్ల. మాకు పక్కనేనండి రావులపల్లానికి ఒక 4 కిలోమీటర్స్ ఏమో. అది కూడా చాలా ప్రభలు ఉన్నాయి నాన్న. నాని చూడు
అవును, ఇక్కడ మీతో పాటు నేను కూడా చూస్తున్నానండి, ఎంత హ్యాపీగా అనిపించిందో. నేను మిస్ అయ్యాను, అంటే మేము జగ్గన్ తోటి వెళ్ళడం వల్ల ఇక్కడ మిస్ అయ్యాను. నాన్నగారు అన్నారు నేను వెళ్దాం అనుకుంటున్నానని. ఇక్కడ ఇంకా మీరు చూస్తే ఇది మందపల్లి అండి. మందపల్లి శనీశ్వరుడు గుడి అంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పూజలు అవి చేయించుకుంటారు కదా. ఇక్కడ మందుకాలం జరుగుతుంది. కొత్తపేట యాక్చువల్లీ ఆ రోజు మిస్ అయిపోయాం. సంక్రాంతి రోజు జరుగుతుంది, ఆ రోజు మిస్ అయ్యాం. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాం పాపం. అక్కడ 2 కిలోమీటర్స్ ఇక్కడ 2 కిలోమీటర్స్ నడుచుకుంటే కార్ ఎక్కడ పెట్టి భయంకర క్రౌడ్ చేసి మా వాళ్ళకి బాబు ఏంట్రా బాబు జనం అనుకున్నారు. సర్లేని బ్యాచ్ మొత్తం అప్సెట్ అయిపోయాం. సరే నెక్స్ట్ డే ఇట్లా మందపల్లిలో జరుగుతుంది అనగానే మందపల్లికి వచ్చాము. మనకి సబ్స్క్రైబర్స్ చెప్పారు మన జగ్గన్ తోటి నుంచి వస్తుంటే మందపల్లిలో కాల్పులు జరుగుతాయి చూడండి అని సుధ గారు వాళ్ళ హస్బెండ్ చెప్పారు కదా. ఆ దారిలో మనం వస్తుంటే అక్కడ కనిపించారు, మందపల్లిలో చూడండి అంటే మళ్ళీ నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకున్నాం. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కలిసారండి, చాలా మంది పలకరించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ స్నేక్స్ దగ్గర చాలా క్లోజ్ వెళ్ళి చూసాము, కానీ తర్వాత తెలిసింది మీద వస్తాయని చెప్పి అక్కడ వేసిన తర్వాత జనం అంతా మళ్ళీ బ్యాక్ వచ్చారు. మేమంతా మళ్ళీ వెనక్కి పరుగు. మీరు నోటీస్ చేస్తే మన మీద పడుతూ ఉంటాయి ఈ సైడ్కి. మళ్ళీ అందరూ వెనక్కి పరుగు అనమాట. బట్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఫన్ క్రియేట్ అవుద్ది అనమాట. ఆ వైబ్ అంతా చాలా బాగుంది నిజంగా, సీరియస్గా. చాలా మంది ఉన్నారు అందులో. నేను మనకి అక్కడ ఏదైతే ఫైర్ వర్క్స్ చేశారో అది చాలా బాగుంది. ఇంకా రియల్ గా ఉంటే అక్కడ ఉంటే మాత్రం ఆ వైబ్ అనేది ఆ లైవ్ లో చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది మనకి. అయితే మన వాళ్ళకి చెప్పండి, ఈసారి సంక్రాంతికి మిస్ అవ్వద్దు, తప్పకుండా అందరూ రండి. అయితే అండి కొత్తపేట చాలా ఇంకా మందు కాలు అంటే కొత్తపేట అన్నమాట. మా చిన్నతనం నుంచి కూడా నాన్నగారు వాళ్ళు అందరూ వచ్చేసేవారు. కొత్తపేట వచ్చేసి కొత్తపేటలో మా వాళ్ళు ఉన్నారన్నమాట, మా పెద్దమ్మ వాళ్ళు. అక్కడికి వచ్చేసేవారు. ఇంకా సందడేటప్పుడు మందు కాల్పు అనేది స్టార్ట్ అయిపోద్ది అన్నమాట 8ంటికి. మా వాళ్ళు కొత్తపేట మిస్ అయిపోయారు కాబట్టి మందపల్లి మళ్ళీ కనుమ రోజున పక్కనే 5 కిలోమీటర్స్ అనమాట. అది ఇది మిస్ అవ్వకుండా చూశారు. కానీ కొత్తపేట కూడా చాలా చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే కొంచెం క్రౌడ్ అనేది ఉంటుంది మా వాడు అన్నట్టు. కానీ ఈ చూడాలి అనుకుంటే ఆ సరదాగా జెంట్స్ అయితే వెళ్ళిపోవచ్చండి. మాలాంటి వాళ్ళు అది అయితే కొంచెం ఆలోచించాలి, కానీ జెంట్స్ అది చక్కగా పిల్లలు అనేది వెళ్ళిపోవచ్చు. కాలుపులు అయిపోయిందండి. అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ రావులపాలెం పార్క్ తీసుకొచ్చారండి. మన ఊరు రావులపాలెం మాట. అసలు జనం ఉన్నారని, ఏదైనా సందడి అండి, జనాలు ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాము ఆ క్రౌడ్లోనే వాళ్ళ అరుపులు ఎంజాయ్మెంట్. వీళ్ళైతే కొలంబస్ ఎక్కారండి. నేనైతే కొంచెం మళ్ళీ జెర్సీ కొంచెం అంటే సాయిరమ్మ నేను ఆగిపోయాము. హారిక వాళ్ళ మామయ్య ఇద్దరు ఎక్కేశారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళది కూడా పెడతాను, ఒకసారి చూడండి. కొంచెం భయంగా హ్యాపీగా. మీకు ఏమనిపించింది రా? యాక్చువల్లీ మధ్యలో కూర్చోటి కొలంబస్ ఎవరికి భయం కావాలి, బాగా ఎడ్జి తీసుకెళ్ళిపోతే అక్కడే థ్రిల్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంటుంది. ఆ అదంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అది లాస్ట్ ఇంకా కోనకి వెళ్ళిపోయాం అనమాట. పిల్లలకి బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మా రావులపాలెంలో ఇంత బాగా పర్వాలేదు కదా. ఏమనిపించింది మీకు? బాగుంది. అక్కడ లోకల్ పీపుల్స్ అది బాగా చిల్ అవ్వడానికి చాలా బాగుంది, ఎంజాయ్ చేయడానికి అది బాగుంది. పిల్లల్ని తీసుకొచ్చి ఫ్యామిలీస్ తో గడపడం చాలా బాగుంది. రాజమండ్రి నుంచి కూడా వచ్చారు మా సీనియర్స్. రాజమండ్రి నుంచి కూడా
ఇదైతే ఎక్కలేదు. ఇది ఎక్కారా మీరు? నాని టైం లేదు జైంట్ కొలంబస్ ఎక్కిన వాళ్ళకి బెనిఫిట్. ఒకసారి అండి నా జైంట్ వీల్ గురించి మాట్లాడతాను కాబట్టి చెప్తున్నాను. సంక్రాంతికి ఇలాగే జైంట్ వీల్ ఎక్కమాట సొమ్ముగానే నీరుని మొత్తం మీద ఎవరో దెబ్బలాడుకుని అంతే జైంట్ వీల్ ఆపేసారు. మేము ఎక్కడున్నాం తెలుసా, కరెక్ట్గా స్ట్రైట్గా పైన కిందకి చూస్తే భయం, అదేమో తిరుగుతున్నంత సేపు హ్యాపీనెస్ ఉంటుంది. అలా ఒక పావుగంట ఆపేసారు నాని. ఇక్కడైతే చిన్నపిల్లలు వెళ్ళే ఉంటుంది అసలు వాళ్ళు ఆడుకోవడం. అది అలా కొన్ని గుర్తుండిపోతూ ఉంటాయి మా పండగకి. అమలాపురం అనమాట. ఇక్కడ చూడండి రావులపాలెం అయితే మంచి ఫన్గా ఉంది. మీరు ఎక్కడ ఉన్నారు? కొలంబస్ ఇంకా రాలేదు. సిఆర్సి పార్క్ ఏం పడుతుంది సిఆర్సి వల్ల స్టేజ్ షోస్ కూడా పెట్టినట్టున్నారు. రాజమండ్రి నుంచి అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది వచ్చారండి. ఇదిగోండి చూడండి ఒకసారి. ఇక్కడైతే చాలా ఎడ్జ్ లాస్ట్ కూర్చున్నాం మేము కోనాకి. ఇంకేముండదు అటెండ్. ఈసారి ఎవరైనా మిస్ అవుతే కనుక నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేసుకోండి. చాలా సందడిగా మంచి వైబ్స్ తోటి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.